హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియో లెసన్లో మనం ఈ సిఎస్ఎస్లో ఉన్న ఈ నావిగేషన్స్ ఆల్రెడీ మనం చూసాము. అది ప్రీవియస్ లెసన్ యాక్చువల్గా. నెక్స్ట్ లెసన్ అంటే దాని తర్వాత పార్ట్ కంటిన్యూవేషన్ ఇది. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం హైపర్ లింక్స్కి ఐకాన్స్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో మీకు ఒక స్క్రీన్ షాట్ చూస్తే మీకు కొంచెం ఐడియా రావచ్చు. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ కొంచెం కంట్రోల్ ప్లస్ ఇక్కడ చూడండి కొన్ని బుల్లెట్స్ అంటే బై డిఫాల్ట్ మీకు వచ్చేస్తాయి. కానీ ఎలాంటి ఐకాన్స్ కావాలి మీకు టెక్స్ట్కి అనుకుంటే లైక్ హోమ్ కానీ ఈమెయిలర్స్ కానీ ఇవి కానీ, సో ఇలాంటి మనం ఫోటోషాప్లో మన ట్విట్టర్ ఐకాన్స్ కానీ ఇవి క్రియేట్ చేసుకొని మన యొక్క కంటెంట్కి కానీ దేనికైనా మనం ఎలా యాడ్ చేయాలి అనేది ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో మీరు సిఎస్ఎస్ ఫోల్డర్లో ఇక్కడ ఫర్ టైం బీయింగ్ ఒక 2 ఐకాన్స్ నేను క్రియేట్ చేసి పెట్టాను. ఒకటి లెఫ్ట్, రైట్, క్లోజ్, పిఎన్జీ ఫార్మాట్. ఎందుకు పిఎన్జీ యూజ్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ ప్లస్ 24 బిట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎస్పెషల్లీ మొబైల్ డివైజెస్లో హై క్వాలిటీ గ్రాఫిక్స్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే, సో ప్రతిసారి మనం కోడ్ టైప్ చేయడం కష్టం కాబట్టి ఆల్రెడీ డిఫాల్ట్ మనం ఇప్పటి వరకు యూజ్ చేసిన టెంప్లెట్. సో దీంట్లో మనం సిఎస్ఎస్ నావిగేషన్స్ యాడింగ్ ఐకాన్స్. ఓకే, సో నేను సేవ్ యాజ్ navigation with icons .html అనే ఫార్మాట్లో మధ్యలో ఎప్పుడు కూడా స్పేసెస్ ఇవ్వద్దు. దట్స్ నాట్ ఎ రికమెండెడ్ అప్రోచ్. బెటర్ డాష్ ఇవ్వడం. ఓకే, సో ఒక్కసారి ఆ ఫైల్ సేవ్ అయిందా ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేసుకొని ఇది ఫైల్ యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సో ఫస్ట్ ఇది కదా మన ఓవరాల్ హెడ్డింగ్. సో కాపీ ఇక్కడ మనకి బాడీలో h1 ఇక్కడ అది మన టైటిల్. ఓకే, సో ఇక్కడ సిఎస్ఎస్ ఎలా రాయాలి, ఇలా రాసామంటే వీటిని ఎంబెడెడ్ స్టైల్స్ అంటారు. అదే మీకు సిఎస్ఎస్ బయట రాస్తే వాటిల్ని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటారు. అదే మీకు ఒక ట్యాగ్ లోపల రాస్తే వాటిల్ని ఇన్లైన్ స్టైల్స్ అంటారు. ఈ h1 యొక్క ట్యాగ్ ఫాంట్ కలర్ నాకు బై డిఫాల్ట్ ఇది ఈ ఫాంట్ నేను యూజ్ చేస్తున్నాను. కోజుకా అనేది చాలా బాగుంటుంది ఫాంట్ ఇది. సో ఏంటిది ఫాంట్ ఫ్యామిలీ. ఓకే, సో ఇక్కడ ప్రాపర్టీ వచ్చి ఫాంట్ ఫ్యామిలీ, ఇక్కడ కోలన్. ఒక్కసారి టెస్ట్ చేద్దాం అది. సో రిఫ్రెష్, పర్ఫెక్ట్. ఓకే, సో నెక్స్ట్ మనకి దీని యొక్క అలైన్ టెక్స్ట్ ఐఫన్ అలైన్ సెంటర్, అలాగే దీనికి హెచ్ఆర్ ఫర్ హారిజంటల్ రో. సో ఇప్పుడు మనం దీన్ని రిఫ్రెష్ చేసినప్పుడు ఇక్కడ బాటమ్ సైడ్ హారిజంటల్ రో ఈ టెక్స్ట్ అనేది మీకు ఆటోమేటిక్గా అలైన్ అయిపోయింది. కానీ ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈ బ్రౌజర్లో బై డిఫాల్ట్ లెఫ్ట్, టాప్, రైట్ కొంత ప్యాడింగ్ ఉంటుంది. అంటే ప్యాడింగ్ ప్లస్ మార్జిన్స్ వాటిల్ని మనం రిమూవ్ చేయాలి అంటే ఒక గ్లోబల్ సెలెక్టర్ని స్టార్ ద్వారా క్రియేట్ చేసి సింపుల్గా మనం మార్జిన్ అన్ని ఎలిమెంట్స్, స్టార్ అంటే అన్ని ఎలిమెంట్స్కి 0 మార్జిన్ ఇస్తున్నాను. ఇప్పుడు మీకు ఇలా వస్తుంది. ఇది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కూడా చూసాము. ఇప్పుడు మనకి ఇక్కడ బాడీలో ఇక్కడ యాడింగ్ ICONS ఐకాన్స్ టు లింక్స్, సారీ కామెంట్ కదా. సో ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా నేను LI తీసుకుంటున్నాను. LIలో సే ఫర్ ఎగ్జాంపుల్ అడోబ్ ఫోటోషాప్ అన్నాను. LI అలాగే LIలో అడోబ్ ఇలిస్ట్రేటర్ ఫర్ UI, సమ్ ఎనీ ఎలిమెంట్స్ అడోబ్ LI. ఈ LIని నేను ULలో ప్లేస్ చేయకుండా కూడా డైరెక్ట్గా మనం ఐకాన్స్ యూజ్ చేయొచ్చు. కానీ ఈ ట్యాగ్ ఏంటి LI. సో ఇక్కడ నేను ఒక సింపుల్ టైప్ సెలెక్టర్, LI అంటే టైప్ సెలెక్టర్, లేదంటే దీన్ని ట్యాగ్ సెలెక్టర్ అని కూడా అంటారు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే లిస్ట్ లోపల దాని యొక్క స్టైల్ ఇమేజ్ ఏది కావాలి అంతే. ఇక్కడ మనకి ఏంటి URL
మన ఇమేజ్ పేరు అనేది ఇక్కడ ఇస్తే సరిపోతుంది. పేరు ఏముంది ఇక్కడ? సో ఇమేజెస్లో సో రైట్ సైడ్ కాబట్టి కాపీ, ఇక్కడ రైట్ డాట్ పిఎన్జి, ఎల్ఐలో రైట్ సైడ్ పిఎన్జి. ఇన్ కేస్ ఇదే ఫాంట్ ఫ్యామిలీని ఇక్కడ ఇద్దాం మనం. కాపీ పేస్ట్ కలర్. సో ఒక్కసారి మనం దీన్ని రిఫ్రెష్ చేస్తే సో లిస్ట్ ఐఫన్ స్టైల్ ఐఫన్ ఇమేజ్, లిస్ట్ ఐఫన్ స్టైల్ ఐఫన్ ఇమేజ్. సో లిస్ట్ ఐఫన్ స్టైల్ ఐఫన్ ఇమేజ్ పర్ఫెక్ట్గానే ఉంది. ఓకే, ఇది ఎందుకు రాలేదు అంటే సో ఈ యొక్క ఫోల్డర్ ఇది మనకి ఎక్కడుంది? IMAGES అనే ఫోల్డర్లో ఉంది ఈ ఇమేజ్. సో అందుకోసం అది రికగ్నైజ్ చేయలేకపోతుంది. ఇప్పుడు వచ్చింది అది. ఓకే, ఇన్ కేస్ మీకు దాని యొక్క సైజుని తగ్గించాలి అంటే ఈ రైట్ అనే దాన్ని ఫోటోషాప్లో ఓపెన్ చేసి దీన్ని 50% తగ్గిద్దాం. సో పర్సంటేజ్లోకి వెళ్ళిపోయి ఒక 50% నేను క్లోజ్ సేవ్. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసామనుకోండి ఇక్కడ ఇది. ఓకే, ఇన్ కేస్ మీకు ఇవన్నీ కలిపి ఒక UL పెడితే సారీ ఇమేజెస్లో ఇక్కడ UL నేను క్లోజ్ చేశాను. ఓకే, సో ఎందుకు ఇలా చేశాను అంటే ఇప్పుడు నేను UL లోపల అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ UL అనే కంటైనర్ని నేను మూవ్ చేస్తే అన్ని కంటైనర్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ ఐఫన్ లెఫ్ట్ 150 పిక్సెల్స్. సో ఆటోమేటిక్గా అది 1 minute. సో IMAGES రైట్ డాట్ ఎక్కడ సంథింగ్ రాంగ్, లిస్ట్ ఐఫన్ స్టైల్ ఐఫన్ ఇమేజ్ IMAGES. ఓకే, UL ఇక్కడ క్లోజ్ చేయాలి. ఓకే, సో చిన్న ఫాస్ట్గా టైప్ చేయడం వల్ల ఇది. దీని తర్వాత ఈ లిస్ట్ ఐటమ్స్లో ఇక్కడ తప్పు వచ్చింది. లిస్ట్ ఐఫన్ స్టైల్ ఐఫన్ ఇమేజ్ IMAGE రైట్ డాట్ PNG ఇమేజెస్. ఫోల్డర్ ఒకసారి చెక్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్గా చేస్తుంది. సో ఈ పర్టికులర్ ఫోల్డర్లో IMAGES ఈ ఫోల్డర్ నేము ఎక్కడ ఇవ్వాలి? పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేద్దాం ఇది. ఓకే, సో దీన్ని కొంచెం జూమ్ చేస్తే మీరు ఇలా చూడవచ్చు. ఇక్కడ ఎడోబ్ ఫోటోషాప్, ఎడోబ్ ఇలిస్ట్రేటర్ ఇది. సో ఇలా ఎన్ని ఇమేజెస్ కూడా మనం సో ఇలా ఇవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఇది వీటికి పారాగ్రాఫ్స్కి ఇచ్చారు ఇలాగా. అలాగే ఇక్కడ నార్మల్ బుల్లెట్స్ వచ్చాయి. ఇక్కడ ఈ ఐకాన్స్ అనేటివి మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకోవాలి. సో ఫైన్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ ఐకాన్స్ ఫర్ హైపర్ లింక్స్. ఈవెన్ మీకు ఇక్కడ దీనికి హైపర్ లింక్ కూడా ఇవ్వచ్చు. సో దట్స్ నాట్ ఏ రియల్లీ బిగ్ టాస్క్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ CSS tutorials.